హలో ఎవరివన్ అఖండ 2 భారీ అంచనాల మధ్య విడుదల కావాల్సిన సినిమా ఆగిపోయింది. అయితే ఇప్పుడు దీని మీద ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు రెస్పాండ్ అవ్వటం జరిగింది. సో దాని గురించి ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. దీని వెనుక ఎవరో కుట్ర పండుతున్నారు అన్నట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన జర్నలిస్ట్ జయదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. ఎస్ సార్, ఇప్పుడు దీని వెనక నిజంగా కుట్ర ఉన్నారని చెప్పాలంటారా, లేకుంటే ఏం చెప్తారు? అండ్ సురేష్ బాబు గారు రెస్పాండ్ అయిన తీరు. సురేష్ బాబు గారు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో అంటే రెండు రకాలు ఉన్నాయి. మళ్ళీ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా సమ్ శాశ్వతంగా స్పెషల్గా కొన్ని ఉంటుంది. వాళ్ళకి మెంబర్షిప్, దానికి ఒక జీవిత బీమా, లేదా తర్వాత హెల్త్ కార్డు, ఇవన్నీ కూడా వాళ్ళకి సెపరేట్గా ఉంటాయి. మామూలుగా చిన్న చిన్న సినిమాలను తీసుకున్న వారు కూడా అందరూ ప్రొడ్యూసర్ కార్డు తీసుకుంటారు. అలా కాకుండా మెయిన్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో దిగ్గజాలు లాంటి, అందులో సురేష్ బాబు గారు ఒకరు, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత. సో సురేష్ బాబు గారు ఇప్పుడు కూడా ఎట్లాంటి సినిమాకి ఇబ్బందులు వచ్చాయి, అడ్డంకులు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి అని చెప్పి ఎప్పుడు తన సినిమా గురించి ప్రస్తావించలే. ఫాదర్ గారు దగ్గర దగ్గర 100 సినిమాల వరకు ప్రొడ్యూస్ చేసిన సందర్భాలు, 178 సినిమాలు తీసినట్టున్నారు ప్రొడ్యూసర్గా, మొత్తం ఓవరాల్గా వీళ్ళు వాళ్ళు కలిపి. సో అట్లాంటి నేపథ్యంలో ప్రొడ్యూసర్ అనేవాడికి సినిమా రిలీజ్ అయింది పురుటి నొప్పులు పడాల్సిందే. సినిమా కొబ్బరికాయ కొట్టు నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు చాలా అడ్డంకులు, ఇబ్బందులు వస్తుంటే సహజం అది. అయితే ఇక్కడ అఖండ 2 అంటే అది కూడా పెద్ద స్టార్ హీరో సినిమా ఆగిపోవడం సోషల్ మీడియా వేదికలో మొత్తం వైరల్ అవుతుంది. ప్రొడ్యూసర్స్కి ఏదో ఇబ్బంది ఉంటుంది కదా, 14 రీల్స్ ప్రొడ్యూసర్స్కి చాలా ఎక్కడో ఎవరికో ఏదో సంస్థకి ఇవ్వాలి కాబట్టి కోర్టులో కేసేసారంట, అందువల్ల ఆగిపోయిందంటే ఇవి ఎవరికి తోచింది వాడు రాసుకెళ్ళిపోతున్నాడు. దానికి రీజన్ ఏంటనేది చెప్పట్లేదు, కానీ ఎవరికి తోచింది వాడు రాసుకెళ్ళిపోతున్నాడు. పైపెచ్చు అక్కడ సూపర్ స్టార్ బాలయ్య బాబు నిజంగా డబ్బులు ఇస్తే గానీ నేను చేయను అని ఇబ్బంది పెట్టే మనిషి కాదు. ఇట్లాంటి ఒత్తిడికి ఏం భయపడే మనిషి కాదు. ఇట్లాంటివి ఎన్ని చూశాడో ఆయన కెరియర్లో బ్లాక్ బాస్టర్లో కొన్ని 10 సంఖ్యలు చూశాడు, డిజాస్టర్లు చూశాడు, లాభ నష్టాలు కూడా పట్టించుకోడు. పైగా ఇప్పుడున్న హీరోలు పెద్ద పెద్ద రెమ్యునరేషన్లు అన్ని 3 డిజిట్స్ రెమ్యునరేషన్ కోట్లలోనే వెళ్తుంటే ఈయన ఇంకా 2 డిజిట్స్లోనే ఉన్నాడు ఇంకా. సో అంత డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి కంఫర్ట్నిచ్చే ఒక హీరో. అట్లాంటి హీరో వల్ల ఎప్పుడు సమస్య ఉండదు. ఇకపోతే ప్రొడ్యూసర్స్ వాళ్ళకున్న టెక్నికల్ ఇష్యూస్ ఏదో వాళ్ళు బయటికి చెప్పకపోయినా ప్రేక్షకులకి, ఎస్పెషల్లీ నందమూరి ఫ్యాన్స్కి సారీ చెప్తూ ప్రీమియర్ షోస్ వేయలేకపోతున్నాం అని చెప్పారు. అట్ ది సేమ్ టైం సినిమా కూడా వాయిదా పడింది. అది చాలా డిసప్పాయింట్మెంటే, కాదనట్లేదు. కానీ సోషల్ మీడియా వేదిక మీద రకరకాలుగా రచ్చ జరుగుతుంటే ప్రొడ్యూసర్ అనేవాడికి చాలా బాధ అనిపిస్తుంది. దీని వెనక ఇప్పుడు మీరు అడిగారు ఎవరున్నారు ఏంటి, దీని కుట్ర జరిగింది. కుట్ర జరిగేంత కోణంలో అయితే ఉండదు, ఒకప్పుడు రోజులు కాదు. ఇప్పుడు అంతా ట్రాన్స్పరెంట్ గా జరగాల్సిందే, జరుగుతుంది కూడా. ఒకవేళ ఏదైనా ప్రొడ్యూసరు అట్లా కుట్ర చేయాలనుకున్నా జరిగే పని కాదు. అక్కడ ఎవరు బాలయ్య, మరెవరు సినిమా అంటే పోనేదో చిన్న స్థాయి హీరోలు లేదా చిన్న ఎక్కడో రూరల్ ఏరియా నుంచి వచ్చి ఏదో పాపం 4 డబ్బులు వెనకేసుకొని ఆడు ఇల్లు అమ్ముకొని సినిమా తీశాడు, వాడిది ఏదో జరుగుతుందంటే జరగచ్చు. ఇక్కడ బాలయ్య గారి సినిమా నెంబర్ 1. నెంబర్ 2, ప్రొడ్యూసర్స్ కూడా చిన్న ప్రొడ్యూసర్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు బాలయ్య బాబు ఫ్రెండ్సో కాదు. రామ్ ఆచంట, గోపి ఆచంట అనేవాళ్ళు ఎప్పటి నుంచో 14 రీల్స్ చాలా సినిమాలు తీశారు. వాళ్ళ కెరియర్లో ఆగడు ఏదో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో. అట్లా చాలా సినిమాలు ఉన్నాయి వాళ్ళకి. సో అలాంటి సినిమా ఇప్పుడు వాళ్ళకేవో టెక్నికల్ ఇష్యూసో లేదా పర్సనల్ ఇష్యూసో ఫైనాన్షియల్ ఇష్యూసో అయ్యుండొచ్చు. బట్ దాన్ని రాద్ధాంతం చేయడం, వాళ్ళు మరికొద్దిగా కించపరిచేలాగా, వాళ్ళు బాధపడేలాగా చేయడం అనేది సబబు కాదనేది ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి యొక్క ఆలోచన. మేబీ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్నప్పుడు వీళ్ళు కూడా వెళ్ళి ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఆగిపోయింది అంటే, చిన్న సినిమా కాదు కదా, పెద్ద సినిమా, పెద్ద ప్రాజెక్టు, పైగా బాలయ్య లాంటి దిగ్గజ హీరో, అంతే కదా. అలాంటి హీరో సినిమా ఆగిపోవడం అనేది ఏ ప్రొడ్యూసర్కైనా అదేంటది. ప్రొడ్యూసర్ అనేవాడు పెద్ద స్టార్లకి పెద్ద పెట్టుబడి పెట్టి ధైర్యంగా ముందుకు రావడానికి కారణం ఏంటంటే పెద్ద హీరోది ఎవడు ఆపడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అడ్డంకి వచ్చినా సినిమా రిలీజ్ అయిపోతే చాలు, మనకు వచ్చేస్తుంది, టెన్షన్ ఉండదు అనుకునే ఉంటాడు ఏ ప్రొడ్యూసర్ అయినా. అలాంటిది బాలయ్య గారిది ఆగిపోతే ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి? అట్లాంటి ప్రొడ్యూసర్స్ బాధపడుతున్న తరుణంలో వాళ్ళు ఎంత బాధపడుతున్నారు రిలీజ్ చేయకపోయినందుకు. మరి కాస్త పుండు మీద కారం చెల్లినట్టుగా ఈ లేనిపోని సోషల్ మీడియా వైరల్ చేసే అంశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి బాధను కలిగిస్తాయి. దాని మీద సురేష్ బాబు స్పందించారు. ఇప్పుడు దిగ్గజ ప్రొడ్యూసర్స్ లో ఎప్పుడు టాప్ 10 ప్రొడ్యూసర్స్ లో సురేష్ బాబు ఉంటారు. సురేష్ బాబు కానీ, దిల్ రాజు గారు కానీ, అరవింద్ గారు కానీ, మరెవరు డివివి దానయ్య గారు కానీ, వీళ్ళందరూ కూడా
చిన్నబాబు గారు కానీ వీళ్ళందరూ రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు. వాళ్ళు ప్రొడ్యూసర్గా ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఒకరికొకరు హెల్ప్ఫుల్గానే ఉంటారు. కానీ ఇక్కడ ఏ టెక్నికల్ ఇష్యూయో తెలియదు. ఒకవేళ మనం అనుకున్నట్టుగా అది ఏదో ఏరోస్ సంస్థకో దేనికో ఇవ్వాలి, ఎంతో అమౌంట్ ఇవ్వాలని కేసు వేశారు కదా ఆ మద్రాస్ హైకోర్టులో. కోర్టు కూడా స్టే ఇచ్చినప్పుడు తమిళనాడు లాంగ్వేజ్ వరకు ఆపిస్తే సరిపోతుంది కదా, మొత్తం ఆపాల్సింది లేదుగా. వాళ్ళు అక్కడ వేశారు కాబట్టి తమిళనాడు వరకు అఖండ 2 తమిళ్ తో డబ్ అయిన ఏదైతే ఉందో వెర్షన్ అది రిలీజ్ చేయకుండా మిగతా చేసేయాల్సింది. సార్ ఇప్పుడు ఈ ఏరో సంస్థ అనే వాళ్ళు ఇంతకుముందు మహేష్ బాబుతో కూడా ఒకసారి ఈ 14 రీల్స్ అనే ఒక మూవీ చేయడం అదే ఆగడు. అప్పుడు రెస్పాండ్ అవ్వకుండా ఇప్పుడు రెస్పాండ్ అవ్వటం కూడా ప్రతి ఒక్కరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సార్. మేబీ అంటే గిట్టన వాళ్ళ లేకపోతే ఇంకోటి అని అనుకోవచ్చు. బట్ వాళ్ళకి అప్పుడు అవసరం రాలేదేమో, ఇప్పుడు అవసరం వచ్చిందేమో, లేదా ఎప్పటి నుంచో వాళ్ళ లావాదేవీలు నడుపుతున్నారేమో, ఇప్పుడు కరెక్ట్ టైం సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి పట్టుకున్నారేమో. మనకు తెలియదు కదా. తెలియకుండా ఏమో అప్పుడు ఎప్పుడో 10 ఏళ్ళు అయిపోయింది కదా, అప్పటి నుంచి ఇప్పుడు 10 ఏళ్ళు 12 ఏళ్ళు అయిపోయింది ఆ సినిమా వచ్చి. అప్పటి నుంచి ఇప్పటికి పట్టుకోవడం ఏంటి ఇన్ని రోజుల తర్వాత అంటే ఇప్పుడు నుంచి ఇప్పుడు జనరల్గా ఎప్పుడు ఇస్తారు, ఇవాళ ఇస్తారా, రేపు ఇస్తారా అని డ్రాగ్ అవుతూనే ఉండొచ్చు కొన్నిసార్లు. అలాగా అయినా అయిండొచ్చు కదా. మనం ఒక వెర్షన్లో ఆలోచించడం కరెక్ట్ కాదు. ఇక్కడ బాలయ్య బాబు గారి సినిమా, ఇంకోటి బాలయ్య బాబు గారు ఏమయ్యా మీకు ప్రాబ్లమా ఇస్తారా అని ఆయన ఒక మాట ఆయన మధ్యలో సెటిల్మెంట్ చేసినా ఈజీగా సెటిల్మెంట్ అయిపోయే అంశమే తప్ప ఎంత సాగదీత ధోరణి అయితే లేదు. కాకపోతే టెక్నికల్ ఇష్యూ ఏదో ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే సెప్టెంబర్ 25 ఎప్పుడు అనుకున్నారు ముందు, ఆ తర్వాత అక్టోబర్ లేదు, నవంబర్ లేదు, డిసెంబర్ 5కి మారింది. డిసెంబర్ 5కి కూడా మేబీ టెక్నికల్ ఇష్యూ ఉండుండొచ్చు, అది బయట పెట్టలేదు. ఈలోగా అంత పబ్లిసిటీ చేసేసి అనౌన్స్ చేసేసరికి వాళ్ళు కూడా మ్యాక్సిమం ట్రై చేద్దాం, అవ్వకపోతే అప్పుడు పోస్ట్ పోన్ చేద్దాం, లేదంటే వదిలేద్దాం అని అనుకుని ఉండొచ్చు కదా. అలా అనుకున్న వాళ్ళు దురదృష్టవశాత్తు ఆ టెక్నికల్గా అవ్వకపోయిండొచ్చు, అక్కడ డిలే అయ్యిండొచ్చు. ఇప్పుడు రాజమౌళి గారు మొన్న 100 feet కట్అవుట్ పెట్టి స్క్రీన్ పెట్టి వేశారు ఏది వారణాసికి. అక్కడ ఎంత 2 hours డిలే అయిపోలే, వెయిటింగ్ చేయాల్సి వచ్చింది కదా. దానికే ఆయన ఇరిటేట్ అయిపోయి నిజంగా దీని వెనక హనుమంతుడు ఉంటే ఎంత డిలే ఎందుకు అవుతుంది అనడం, పెద్దగా దుమారం రావడం, ఆయన ప్రతి ఒక్కరు తిట్టడం, ఇవన్నీ చూస్తున్నాం కదా. సో కాబట్టి రకరకాల యావిగేషన్స్లో రకరకాల టెన్షన్లో ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబు సినిమాకు కూడా అంత పెద్ద సినిమా, అన్ని కోట్ల సినిమా, ఒక్కసారి చిన్న చిన్న విషయాలకి వాళ్ళు అంటే డిస్టర్బ్ అయితే ఏమవుతుందంటే నెక్స్ట్ థాట్ ప్రాసెస్ అనేది మెల్లమెల్లగా డ్రాబ్యాక్ అవుతుంటుంది. అందువల్ల వాళ్ళు ఇది అయ్యుంటే భలే సక్సెస్గా మంచి ఊపు మీద వెళ్ళే వాళ్ళం కదా అనుకుంటారు. ఇప్పుడు ఏదైతే డిసప్పాయింట్ అయిందో, ఇప్పుడు అఖండ 2 లాంటివి టెక్నికల్గానే పోస్ట్ పోన్ అయ్యాయో, రాజమౌళి లాంటి వాళ్ళు మరి కాస్త జాగ్రత్త చేసుకుంటారు. ఇంకా ఆయన పేరు ముందే జక్కన్న, అన్ని నీట్గా చెప్తాడు, జాగ్రత్తగా ఎలివేట్ చేస్తాడు. ఇప్పుడైతే అఖండ 2 లాంటివి కూడా పోస్ట్ పోన్ అయ్యాయో, మొన్న ఇప్పుడు 100 feet స్క్రీన్ పెట్టినప్పుడు కూడా వారణాసికి ఇబ్బంది అయ్యిందో, ఇప్పుడు మెల్లగా లేదు ఇది కాదు, ఇంకా జాగ్రత్తగా ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బి ఏంటి, ఈ 2 వర్కౌట్ అవుతుంది, ప్లాన్ సి ఏంటి అని కూడా ప్లాన్ చేసుకుంటారు. తప్పదు. సో కాబట్టి ప్రొడ్యూసర్స్కి ఎంత కష్టం వచ్చిందో, ఎంతగా ఫైనాన్స్గా స్ట్రగుల్ అవుతున్నారో మనకు తెలియదు. సో తెలియకుండా మనం ఇదేంటి ఫ్యాన్స్ నిరాశపరిచారు అది ఇది అని అనుకుంటాం, కానీ చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయమ్మా. సినిమా అదొక నిజంగా సముద్రం. అది ఒకప్పుడు లాగా లేదు ఇప్పుడు. ఒకప్పుడు నిజంగా ప్రొడ్యూసర్ అంటే గాడ్ ఫాదర్, ప్రొడ్యూసర్ డిసైడ్ చేసింది చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ప్రొడ్యూసర్ 30 కోట్లలో సినిమా తీరా అంటే 40 కోట్లు చేస్తున్నారు. బాబు 30 కోట్లు ఓకేనా అంటే, సార్ ఒక 1 or 2 అటు అవుతుంది సార్. 1 or 2 అంటే ఇటైనా పర్వాలేదు, అటు అయితే కష్టమే కదా. 2 కోట్లు అంటే మాటల. అలాగే ఎక్కువైపు చేసేసి సినిమా ఏది తేల్చక బాక్సుల్లో ఒక ల్యాబుల్లో బాక్సులు ఉండిపోయినవి చాలా ఉన్నాయి ఇప్పటికీ. మరి అట్లా పరిస్థితి ఏంటి? కాబట్టి వెయిట్ అండ్ సీ ఏంటి అసలు ఎందుకు ఏం జరిగిందనేది మనం ఆగితే ఒక్కొక్కడే వస్తాం. మనకు నచ్చిన కథనాలు రాసుకునే కన్నా ప్రొడ్యూసర్స్ యాంగిల్లో ఆలోచిస్తేనే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ప్రొడ్యూసర్ లేకపోతే ఇండస్ట్రీ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.